అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు. ఐక్యరాజ్య సమితికి బోల్డంత డబ్బు అమెరికానే ఇస్తుంది, దాదాపు 60-70% ఖర్చు అమెరికానే పెట్టుకుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పేరుకి ఐక్యరాజ్య సమితి అనేది ఉంది, కానీ ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా చెప్పు చేతలో పెడుతుందేమో అనేటటువంటి అనుమానం కూడా ఉంటుంది, జస్ట్ డిబేట్స్ తడుస్తుంటే తప్పించి. అయితే అదే ఐక్యరాజ్య సమితి ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ట్రంప్ వెనుజులాని ఆక్రమించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ డ్రగ్ బోట్స్ అని ఎయిర్ స్ట్రైక్స్ చేసి దెబ్బతీస్తున్నారు. బోట్ల ఈవెన్ మన సబ్మెరైన్ కూడా దెబ్బతీశారని చెప్పుకున్నాం. పసిఫిక్ ప్రాంతంలో అది జరుగుతోంది, కరేబియన్ ప్రాంతం అండ్ పసిఫిక్ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇది యాక్సెప్టబుల్ కాదు. అంతర్జాతీయ జలాల్లో నీకు దాడి చేసే అధికారం ఇవ్వలేదు. డ్రగ్స్ ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక ఆ దేశ ప్రభుత్వాలను ఎలక్ట్ చేయదప్పించి నువ్వు చేయడానికి వీల్లేదు. అది అంతర్జాతీయ చట్టాలకి ఉల్లంఘన, అది యుద్ధం కిందకు వస్తుంది, మీరు యుద్ధంగా నేరం కింద చేస్తున్నట్టు అవుతుంది అంటూ ఐక్యరాజ్య సమితి అమెరికా క్లాస్ పీకుతోంది.